హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో గవర్నమెంట్ స్కీమ్స్లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి స్కీమ్స్ని అయితే ఈ వీడియోలో చూద్దాము. ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి స్కీమ్స్ని అయితే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియోలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, స్టాండప్ ఇండియా స్కీమ్, ఈ మూడు స్కీమ్స్ని అయితే ఈ వీడియోలో చూద్దాము. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు ఎవరైతే ప్రజలకి బ్యాంకింగ్ సేవలు కానీ లేదా క్రెడిట్ సేవలు కానీ ఇలాంటి సేవలు ఎవరైతే పొందలేదో సో అలాంటి వారికి ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడము. సో దీని ద్వారా వాళ్ళు సేవింగ్స్ మరియు లోన్స్ ఇలాంటివైతే వారు పొందవచ్చు. సో ఈ ఉద్దేశంతో ప్రధానమంత్రి జన్ధన్ యోజనను అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజనను ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే దీని యొక్క పర్పస్ వచ్చేసి టు ఎన్జూర్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్. అందులో అది బ్యాంకింగ్ కానీ లేదా రెమిటెన్స్ కానీ లేదా క్రెడిట్ కానీ మరియు ఇన్సూరెన్స్ కానీ పెన్షన్ కానీ. సో ఈ సర్వీస్ అన్నిటికీ కూడా ఇప్పటివరకు ఎవరైతే ప్రజలు అందుబాటులో లేవో సో అలాంటి ప్రజలకి ఈ సేవలను అయితే అందుబాటులో తీసుకురావటమే ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన యొక్క ముఖ్యమైన పర్పస్. అలాగే ఇందులో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది 10,000 వరకు అయితే కల్పిస్తారు. యాక్సిడెంటల్ కవరేజ్, ఈ అకౌంట్స్ తీసుకున్న వారికి యాక్సిడెంటల్ కవరేజ్ వచ్చి 2 లక్షల రూపాయల వరకు అయితే ఈ యాక్సిడెంటల్ కవరేజ్ అనేది ఉంటుంది. దీని యొక్క ఫోకస్ వచ్చేసి ఎవ్రీ అన్బ్యాంక్డ్ అడల్ట్, అంటే ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ లేనటువంటి అడల్ట్స్ ఎవరైతే ఉంటారో సో అలాంటి వారికి ఈ స్కీమ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ఎన్ష్యూర్ ద యాక్సెస్ టు ఫైనాన్షియల్ ప్రోడక్ట్ సర్వీసెస్ ఎట్ అన్ అఫోర్డబుల్ కాస్ట్. సో అందరికీ అందుబాటులో ఉండేటువంటి ధరల్లో ఈ సర్వీసెస్ని అయితే వారికి ప్రొవైడ్ చేయడము. అలాగే తక్కువ ఖర్చుతో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ సర్వీసెస్ యొక్క పరిధిని అయితే పెంచడం అయితే జరుగుతుంది. సో ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్. అలాగే ఇందులో సైలెంట్ ఫీచర్స్ కనుక చూస్తే ఈ స్కీమ్ని 2014 సంవత్సరంలో అయితే లాంచ్ చేయడం జరిగింది. దీన్నే నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని కూడా పిలుస్తారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఆర్థిక సమ్మిళితం. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీమ్లో బేసిక్ టెనెంట్స్ కనుక చూస్తే బ్యాంకింగ్ ద అన్బ్యాంక్డ్, సెక్యూరింగ్ ద అన్సెక్యూర్డ్, ఫండింగ్ ద అన్ఫండెడ్. అంటే ఇప్పటివరకు బ్యాంకింగ్ అకౌంట్స్ లేని వారికి బ్యాంకింగ్ అకౌంట్స్ ప్రొవైడ్ చేయడము, లైక్ ఓపెనింగ్ ఆఫ్ ద బేసిక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్. అలాగే ఇందులో జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ని కూడా లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి సెక్యూరింగ్ ద అన్సెక్యూర్డ్. దీనికి సంబంధించి డెబిట్ కార్డ్స్ని అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. అలాగే ఫండింగ్ ద అన్ఫండెడ్, ఇందులో మైక్రో ఇన్సూరెన్స్ కానీ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ని కానీ ప్రొవైడ్ చేయడము ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే దీని యొక్క అప్రోచ్ వచ్చేసి ఈ అకౌంట్స్ అనేవి ఆన్లైన్లో అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే వీటిని ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా లేదా రూపే డెబిట్ కార్డ్స్ అయితే వీటిని ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్స్ ఎవరైతే తీసుకుంటారో వారు ఈ అనార్గనైజ్డ్ సెక్టార్లో ప్రొవైడ్ చేసేటువంటి అవ్యవస్థీకృత రంగంలో ప్రొవైడ్ చేసేటువంటి పెన్షన్ స్కీము ఈ అకౌంట్స్కి ఎలిజిబులే. అలాగే ఇందులో ఎలిజిబుల్ ఉన్నటువంటి అడల్ట్స్ ఎవరైతే ఉంటారో వారికి 10,000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
సింపుల్గా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అని అంటే ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో 0 రూపీస్ ఉన్నా సరే మనము ఈ మనీని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో దీన్ని జనరల్గా లోన్గా కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మైక్రో ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్, నెక్స్ట్ వచ్చి ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్, క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్, యూనివర్సల్ యాక్సెస్ టు బ్యాంకింగ్ సర్వీసెస్. సో ఇవన్నీ కూడా ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజనకి 6 పిల్లర్స్గా అయితే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్లో జాయిన్ అయిన వారికి ఇన్సూరెన్స్ కవర్ అనేది ఈ రూపే కార్డ్స్ ద్వారా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది 2 lakhs వరకు ఈ ఇన్సూరెన్స్ కవర్ అయితే ఉంటుంది. ఎర్లియర్ దీనికి 1,00,000 రూపాయల వరకు మాత్రమే ఉండేది. దీన్ని 2 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది. అలాగే ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ అనేది 2,000 రూపాయల వరకు ఎటువంటి కండిషన్స్ లేకుండా తీసుకోవచ్చు. అలాగే ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 65 సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది కల్పించడం జరుగుతుంది. అలాగే ఒకవేళ ఈ ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్స్ అనేవి 2 సంవత్సరాల లోపు కనుక 2 సంవత్సరాల వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకపోతే సో అలాంటి వాటిని ఆర్బీఐ అనేది ఇనాపరేటివ్గా అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికోసం జన్ధన్ దర్శక్ యాప్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది బ్యాంక్ బ్రాంచెస్ని కానీ ఏటీఎంస్ని కానీ ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేయడం కోసం ఈ జన్ధన్ దర్శక్ యాప్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్స్ తీసుకున్న వారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ ఏదైతే ఉందో అందులో 6,000 రూపాయలు అయితే రైతులకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 6,000 రూపాయలు అనేవి కూడా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తారు. అంటే డైరెక్ట్గా అవి ఫార్మర్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో అలా ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్స్ అనేవి కూడా దీనికి ఉపయోగపడతాయి. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సో ఇవి ఇన్సూరెన్స్ స్కీమ్స్. అంటే మనము మంత్లీ మనీ పే చేసుకుంటే తర్వాత ఫ్యూచర్లో ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు సో మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్కీమ్స్కి కూడా ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది ఎలిజిబుల్. అలాగే ముద్రా స్కీమ్ ఏదైతే ఉందో దానికి మరియు అటల్ పెన్షన్ యోజన అంటే మంత్లీ మనీ సేవ్ చేయడం ద్వారా 60 years దాటిన తర్వాత పెన్షన్ అనేది అయితే వస్తుంది. అలాగే ఈ ముద్రా స్కీమ్లో లోన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన. దీని యొక్క పర్పస్ వచ్చేసి టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్. అంటే ఎవరైతే కుటుంబంలో ఆడపిల్లలు ఉంటారో వారి యొక్క సంక్షేమాన్ని పెంపొందించడం కోసం ఈ యొక్క స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే దీన్ని 2015 సంవత్సరంలో అయితే దీన్ని లాంచ్ చేశారు. అది కూడా బేటీ బచావో బేటీ పడావో అనే క్యాంపెయిన్లో భాగంగా ఈ స్కీమ్ని 2015 సంవత్సరంలో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో బెనిఫిషియరీస్ వచ్చేసి అంటే లబ్ధిదారులు ఎవరు అని అంటే ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక గర్ల్ చైల్డ్ మ్యాక్సిమం వచ్చేసి 2 ఇవ్వటం జరుగుతుంది. సో ఒక గర్ల్ చైల్డ్ మీద ఒక అకౌంట్ను మాత్రమే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ఈ గర్ల్ చైల్డ్ ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో వారికి ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం కూడా స్మాల్ మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో వారి యొక్క ఎడ్యుకేషన్కి కానీ లేదా మ్యారేజ్ టైంలో కానీ వారికి ఈ మనీ అనేది అయితే యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో కనుక సైలెంట్ ఫీచర్స్ కనుక చూస్తే ఈ అకౌంట్స్ అనేవి ఏదైనా పోస్ట్ ఆఫీస్ కానీ లేదా కమర్షియల్ బ్యాంక్లో ఉన్నటువంటి బ్రాంచెస్లో కూడా ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేయవచ్చు. అలాగే మ్యాక్సిమం అకౌంట్స్ ఫర్ ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలో 3 గర్ల్ చైల్డ్స్ ఉంటే అందులో 2 మాత్రమే ఈ అకౌంట్స్ అనేవి అయితే ఓపెన్ చేయవచ్చు. సో మినిమం వచ్చి 1, అలాగే మ్యాక్సిమం అకౌంట్స్ వచ్చేసి 2 గర్ల్ చిల్డ్రన్. ఇందులో ఎక్సెప్షన్స్ అనేవి
ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ ఎక్సెప్షన్స్ వచ్చేసి ఒకవేళ వారికి ఫస్ట్ బర్త్లో కనుక ట్విన్స్ అంటే కవల పిల్లలు అయితే పుట్టినట్లయితే లేదా ముగ్గురు కనుక పుట్టినట్లయితే అందులో ఇద్దరు గర్ల్ చైల్డ్ ఉంటే వారిద్దరికి కూడా ఇది వర్తిస్తుంది. అలాగే ఒకవేళ ఈ సెకండ్ బర్త్లో కనుక ఫస్ట్ బర్త్లో కనుక ఇద్దరు గర్ల్ చైల్డ్స్ ఉంటే ఆ తర్వాత పుట్టేటువంటి బర్త్లో గర్ల్ చైల్డ్ పుడితే వారికి ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఒకవేళ సెకండ్ బర్త్లో ట్విన్స్ కనుక పుడితే అప్పుడు ఈ అకౌంట్స్ అనేది అయితే ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ అకౌంట్ని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడికైనా దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది గవర్నమెంట్ టైం టు టైం దీన్ని ఇంట్రెస్ట్ రేట్ని అయితే నోటిఫై చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని కాంపౌండెడ్ బేసిస్ ద్వారా ఈ ఇంట్రెస్ట్ రేట్ని అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మెచ్యూరిటీ ఆఫ్ ద స్కీమ్ వచ్చేసి ఈ స్కీమ్ అనేది డేట్ ఆఫ్ ఓపెనింగ్ అంటే ఈ స్కీమ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి 21 years తర్వాత అయితే ఈ స్కీమ్ మెచ్యూరిటీ అనేది జరుగుతుంది. లేదా ఈ గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వారికి మ్యారేజ్ అయిన తర్వాత ఈ స్కీమ్ అనేది మెచ్యూరిటీ అనేది వస్తుంది. సో ఒకవేళ ఆ స్కీమ్ని లాంచ్ చేసి 21 years కంప్లీట్ అయినా లేదా ఆ గర్ల్ చైల్డ్కి మ్యారేజ్ అయినా సో ఈ రెండిట్లో ఏదైతే ముందు జరుగుతుందో ఆ టైంకి ఈ స్కీమ్ అనేది అయితే మెచ్యూరిటీ పీరియడ్ అనేది అవుతుంది. అలాగే ప్రీమెచ్యూర్ క్లోజర్ ఆఫ్ అకౌంట్ అంటే మెచ్యూరిటీ అవ్వకముందే ఈ అకౌంట్ అనేది మెచ్యూర్ అవ్వకముందే దాన్ని క్లోజ్ చేసుకోవడం. ఒకవేళ ఆ అకౌంట్ ఎవరి పేరు మీద అయితే ఉందో వారు ఒకవేళ చనిపోయినట్లయితే ఒకవేళ ఆ అకౌంట్ కంటిన్యూ చేయడం అనేది ఆ అకౌంట్ హోల్డర్కి కష్టతరంగా మారిన సో ఈ ప్రీమెచ్యూర్ క్లోజర్ ఆఫ్ అకౌంట్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రీమెచ్యూర్ విత్డ్రాల్. అలాగే ఒకవేళ గర్ల్ చైల్డ్ కనుక 18 సంవత్సరాలు నిండిన తర్వాత 50% ఆఫ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ అనేది ఉన్నత చదువుల కోసం అయితే ఆ బ్యాలెన్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఉన్న డబ్బుల్లో నుంచి 50% ఆ మనీగా తీసుకోవచ్చు. అలాగే ఈ స్కీమ్ యొక్క ఇతర బెనిఫిట్స్ వచ్చేసి ఆ గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉంటారో 10 సంవత్సరాలు దాటిన తర్వాత వారు ఈ అకౌంట్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ గర్ల్ చైల్డ్కి మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ మొత్తము ఒకేసారి అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది మెచ్యూరిటీ తర్వాత అకౌంట్ క్లోజ్ చేయకపోయినా సరే ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ అకౌంట్ని భారతదేశంలో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ అకౌంట్ని ఓపెన్ చేయడం కోసం కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెనింగ్ ఫాము, అలాగే ఈ బర్త్ సర్టిఫికేట్, గర్ల్ చైల్డ్ యొక్క బర్త్ సర్టిఫికేట్, ఐడెంటిటీ ప్రూఫ్, అలాగే రెసిడెన్స్ ప్రూఫ్ ఇవైతే ఈ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం అయితే అవసరం అవుతాయి. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి స్టాండప్ ఇండియా స్కీమ్. ఈ స్కీమ్ యొక్క పర్పస్ వచ్చేసి టు ఎంపవర్ ద ఎవ్రీ ఇండియన్ అండ్ ఎనేబుల్ దెమ్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్. అంటే వారి యొక్క స్వశక్తితో వారి యొక్క పాదాల మీద వారిని నిల్చోబెట్టడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది కూడా సెంట్రల్ సెక్టర్ స్కీమ్, అంటే 100% ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇస్తుంది. ఇందులో ఏ ఎంటర్ప్రైజెస్ని కవర్ చేస్తారు అని అంటే గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, అగ్రి అలైడ్ యాక్టివిటీస్ ఆర్ ట్రేడింగ్ సెక్టర్. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ అలాగే బ్రౌన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్ అని అంటే ఏదైతే ఎంటర్ప్రైజ్ అంటే ఏదైతే ప్రాజెక్ట్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో సో అలాంటి దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజ్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. లేదా ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్ట్కి ఏదైనా ఎక్స్టెన్షన్స్ అనేవి చేస్తున్నట్లయితే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్గా అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ఈ 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు బ్యాంక్ లోన్ అయితే ప్రొవైడ్ చేయడము ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో కూడా అట్లీస్ట్ ఒక ఎస్సీ కానీ లేదా ఎస్టీ బారోవర్ కానీ ఉండాలి. అలాగే ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ కూడా ఇందులో
ఉండాలి. అంటే ఈ ఇచ్చే లోన్స్లో ఒక ఎస్సీ పర్సన్ లేదా ఒక ఎస్టీ పర్సన్ లేదా ఒక ఉమెన్ అయితే ఇందులో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క సైలెంట్ ఫీచర్స్ వచ్చేసి కొలేటరల్ ఫ్రీ కవరేజ్. అంటే ఇందులో ఇక్కడ కొలేటరల్ అనేది దీనికి అవసరం లేదు. అంటే ఈ లోన్ పొందడానికి కోసం ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే లైక్ తనఖా అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే దీనికి సంబంధించి గవర్నమెంట్ అనేది ఎటువంటి ఫండ్స్ని అయితే ఈ లోన్స్ కోసం అయితే అలొకేట్ చేయదు. ఈ లోన్ ఎక్స్టెండింగ్ ఎంటిటీ దీనికోసము క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ స్టాండప్ ఇండియా అని చెప్పేసి ఈ ఫండ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ లోన్ అనేది అన్ని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఈ లోన్స్ అనేవి ఇస్తాయి. అలాగే లోన్ సెక్యూరిటీ వచ్చేసి ఈ ప్రైమరీ సెక్యూరిటీ కాకుండా ఈ కొలేటరల్ సెక్యూరిటీ అనేది ఈ CGFSI అంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ స్టాండప్ ఇండియా ఏదైతే ఉందో ఇదైతే ఈ లోన్ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఈ కేటగిరీలో లోయెస్ట్ అప్లికబుల్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. దేని మీద అనంటే ఈ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ ప్లస్ 3%, అలాగే ఈ టెన్నర్ ప్రీమియం దీని అందరినీ కలుపుకొని దీన్ని ఎక్సీడ్ చేయకుండా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అయితే ఉంటుంది. ఈ లోన్ రీపేమెంట్ పీరియడ్ వచ్చేసి 7 years లోపు అయితే ఈ లోన్ అయితే కట్టుకోవచ్చు. అలాగే దీనికి మొరటోరియం పీరియడ్ వచ్చేసి 18 నెలలు అయితే దీనికి మొరటోరియం పీరియడ్ అయితే ఉంటుంది. అంటే 1.5 సంవత్సరం పాటు ఆ లోన్ అయితే తీసుకున్న దగ్గర నుంచి అయితే కట్టకుండా ఉండవచ్చు. అలాగే ఈ స్టాండప్ ఇండియా కనెక్ట్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవి ఈ బారోవర్స్ ఎవరైతే ఉంటారో వారికి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సిడ్బీ అలాగే నాబార్డ్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ స్టాండప్ ఇండియా కనెక్ట్ సెంటర్స్గా అయితే డెసిగ్నేట్ చేయడం జరిగింది. సో ఈ సిడ్బీ నాబార్డ్ ఆఫీసెస్ అనేవి వారికి కావాల్సినటువంటి సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్కీమ్ని అదర్ స్కీమ్స్తో అంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇతర స్కీమ్స్తో కూడా దీన్ని కన్వర్స్ చేయడం జరిగింది. రిమైనింగ్ స్కీమ్స్ని అయితే వేరే వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక స్లో అనిపించినట్లయితే దీన్ని 1.5xలో అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ.